హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పేద మధ్యతరగతి కుటుంబాల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో స్కీమ్ల ద్వారా వారిని ఆదుకుంటుంది. అయితే ఈ పథకాల గురించి చాలా మందికి తెలియదు. మరి ప్రధానంగా అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెట్టింది. అయితే వాటి గురించి పెద్దగా ప్రచారం చేయకపోవడంతో అసలు అలాంటి పథకాలు ఉన్నట్టు కూడా జనాలకే తెలియదు. అలాంటి ఓ స్కీమ్ గురించి ఈరోజు తెలుసుకుందాం. పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ పథకంలో చేరితే 2 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమాతో పాటు ప్రతి నెల 3,000 రూపాయల వరకు పెన్షన్ పొందే అవకాశాలున్నాయి. పేద కార్మికుల కోసం సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ శ్రమ యోజనను అమలు చేస్తుంది. దీనిలో రిజిస్టర్ చేసుకున్న వారికి ఈ శ్రమ కార్డు పొందవచ్చు. దీని ద్వారా పేద కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ స్కీమ్లు అందజేసి సామాజిక భద్రతను కల్పిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ శ్రమ కార్డుని జారీ చేస్తున్నాయి. ఇక ఈ కార్డు మీ దగ్గర ఉంటే కేంద్ర ప్రభుత్వం అమలు చేసే అనేక స్కీములు మీరు అర్హులవుతారు. అప్పుడు బీమా సౌకర్యంతో పాటు ప్రతి నెల పెన్షన్ కూడా పొందవచ్చు. కేంద్రం శ్రామిక కార్డు పేరిట 2021 ఆగస్టులో ఈ పోర్టల్ను మొదలుపెట్టింది. కార్మిక శాఖ ఆధ్వర్యంలో నడిచే ఈ పథకంలో చేరడానికి 16 నుండి 59 సంవత్సరాల వయసున్న వారు అర్హులేనని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలుపుతున్నాయి. అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొదలుపెట్టిన ఎన్నో పథకాల ప్రయోజనాలను వారు పొందడానికి వీలుగా రేషన్ కార్డుతో ఈ శ్రమ కార్డును అనుసంధానం చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఈ శ్రమ కార్డు కోసం ఎవరు నమోదు చేసుకోవచ్చు అనేది తెలుసుకుందాం. లేబులింగ్, ప్యాకింగ్ కార్మికులు, ఇటుక బట్టి కార్మికులు, వలస కార్మికులు, గాయకులు మరియు వడ్రంగి కార్మికులు, గృహ కార్మికులు, వ్యవసాయ కార్మికులు, చిన్న మరియు సూక్ష్మ రైతులు, ఆశా కార్మికులు, వీధి వ్యాపారులు, పాల ఉత్పత్తి చేసే రైతులు, పట్టు ఉత్పత్తి కార్మికులు, ఆటో డ్రైవర్లు, వార్తాపత్రిక విక్రేతలు, మత్స్యకారులు, చర్మకారులు, పోస్టర్ల కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, గృహ కార్మికులతో సహా 150 కంటే ఎక్కువ రకాల కార్మికులు ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకోవచ్చు. మీరు మీ ఉద్యోగాన్ని కోల్పోతే మీరు ఈ శ్రమ కార్డు నెంబర్ ద్వారా కొత్త ఉద్యోగాన్ని పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈ శ్రమ కార్డు ఉంటే ప్రభుత్వం తీసుకొచ్చిన వివిధ స్కీములను సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ పోర్టల్ ద్వారా మీకు బీమా కవరేజ్ కూడా ఇవ్వబడుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ స్కీమ్ ద్వారా మీరు లబ్ధి పొందినట్టయితే మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.